హే వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య ఫ్యాషన్స్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం అంబ్రెల్లా ఫ్రాక్ను స్ట్రైట్ కట్ కుర్తాలాగా ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. చూసారు కదండి, ఫ్రాక్ని మిడిల్లో ఫ్రిల్స్ వచ్చి కాలర్ నెక్తో ఫ్రంట్ ఓపెన్ బటన్స్ ఇచ్చాడు. వీటిని ఇలానే ఉంచి డిస్టర్బ్ చేయకుండా ఓన్లీ ఫ్రిల్స్ రిమూవ్ చేసి పాకెట్స్తో స్ట్రైట్ కట్లా ఎలా కటింగ్ చేసుకోవాలో, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. డ్రెస్ని బ్యాక్ టర్న్ చేసి మిడిల్లో బటన్స్ దగ్గర రిమూవ్ చేయకుండా ఫ్రంట్ బ్యాక్ చుట్టూ ఉన్న ఫ్రిల్స్ని రిమూవ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఫ్రంట్ మిడిల్లో ఉన్న ఓపెన్ బటన్స్ను అలానే ఉంచి చుట్టూ ఉన్న ఫ్రిల్స్ను రిమూవ్ చేసుకున్నాను. డ్రెస్ని టర్న్ బ్యాక్ చేసుకున్నాక ఇలా ఉంది. నెక్ నుంచి నీ లెంత్ వరకు బటన్స్ను అలానే ఉంచేశాను. ఇప్పుడు కటింగ్ కోసం ఫోల్డింగ్ వేసుకుందాం. బాడీ పార్ట్ను ఫ్రిల్స్ ఇప్పిన బాటమ్ పార్ట్ను అనీవెన్గా లేకుండా సెట్ చేసుకుని ఫోల్డింగ్ వేసుకున్నాక ఇప్పుడు డ్రా చేసుకుందాం. నేను ఇక్కడ పాకెట్స్ని కూడా రిమూవ్ చేసుకున్నాను. కట్స్ లెంత్ వచ్చి షోల్డర్ నుంచి 24 వరకు మార్కింగ్ చేసుకున్నాను. చెస్ట్ లూజ్ వచ్చి ఆల్రెడీ స్టిచ్చింగ్ అయిపోయింది కాబట్టి నడుము లూజ్కు మార్కింగ్ చేసుకుందాము. నడుము లూజ్ వచ్చి 36 ఇంచెస్ వచ్చింది. 36ని 4గా డివైడ్ చేసుకుంటే 9 ఇంచెస్ వచ్చాయి. ఆ 9 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఎక్స్ట్రా 1 ఇంచ్ ఖర్చు ఉంది, అది నేను ఖర్చుకు ఉంచేసాను. కట్స్కు మార్కింగ్ చేసుకున్న చోట సీట్ లూజ్ను మార్కింగ్ చేసుకోవాలి. సీట్ లూజ్ వచ్చి 44 ఇంచెస్ వచ్చింది. దాన్ని 4గా డివైడ్ చేస్తే 11 ఇంచెస్ వచ్చాయి. ఆ 11 ఇంచెస్ని కట్స్ దగ్గర మార్క్ చేసుకుందాం. 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కింగ్ చేసుకుందాం. మార్కింగ్ చేసుకున్న నడుం లూజ్ కా నుంచి కట్స్ వరకు, కట్స్ నుంచి నీ లెంత్ వరకు వీడియోలో చూపించినట్లుగా మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న లైన్స్ కనిపించట్లేదని డార్క్గా మార్కింగ్ చేసుకుంటున్నాను, చూడండి. మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ చేసుకుంటూ కట్స్ వచ్చిన చోట క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా బాడీ పార్ట్ను బాటమ్ పార్ట్ను జాయిన్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్లో మిడిల్లో బటన్స్ తోటి ఆల్రెడీ స్టిచ్చింగ్ అయిపోయి ఉంది కాబట్టి ఫ్రంట్ అటు సైడ్ ఇటు సైడ్ స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ను స్టిచ్చింగ్ చేసుకోవడం అయితే కంప్లీట్ అయింది. చూసారు కదండి, ఫ్రంట్లో బటన్స్ దగ్గర అలానే ఉంచేసి అటు సైడ్ ఇటు సైడ్ స్టిచ్చింగ్ చేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ను అటాచ్ చేసుకుందాము. ఫ్రంట్లో బటన్స్ ఉండడం వల్ల అటాచ్ అయి ఉన్నది, అదే బ్యాక్ పార్ట్కి వచ్చి ఫ్రిల్స్ ఏమీ కూడా ఉంచకుండా మొత్తం రిమూవ్ చేసేయడం వల్ల డిటాచబుల్ అయిపోయింది. బ్యాక్ బాడీ పార్ట్ను బాటమ్ పార్ట్ను అటాచ్ చేసుకుందాము. ఫ్రంట్ బ్యాక్ జాయిన్ చేయడం అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు పాకెట్స్ను అటాచ్ చేసుకుందాం. కట్స్ మార్కింగ్ దగ్గర నుంచి పైకి 1.5 ఇంచ్ వరకు పాకెట్స్ లెంత్ను మార్కింగ్ చేసుకుని నడుం లూజ్ ఎంతైతే ఉందో మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్కి పాకెట్స్ను వీడియోలో చూపించినట్లుగా స్టిచ్చింగ్ వేసుకోవాలి. పాకెట్స్ ఆల్రెడీ స్టిచ్చింగ్ అయిపోయి ఉన్నాయి కాబట్టి పాకెట్స్ లేయర్స్ను ఒక లేయర్ కింద వైపు దానికి, ఒక లేయర్ పై వైపు క్లాత్కి స్టిచ్చింగ్ వేసుకోవాలి. పాకెట్ను స్టిచ్చింగ్ చేయడం అయితే కంప్లీట్ అయింది. అదేవిధంగా మరో సైడ్ కూడా పాకెట్ను స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్స్ను అటాచ్ చేసుకుందాం. ఇప్పుడు ఆమ్రౌ నుంచి పాకెట్స్ అటాచ్ చేసినంత వరకు ఒక స్టిచ్ వేసుకుందాం. హ్యాండ్స్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ వేసుకుంటూ బాడీ మెజర్మెంట్ మార్కింగ్ చేసుకున్న లైన్ మీద స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇప్పుడు కట్స్ను స్టిచ్చింగ్ చేసుకుందాం. పాకెట్స్ కింద 1.5 గ్యాప్ ఉంచాం కదా,
డ్రా చేసుకున్న లైన్ మీద స్టిచ్ వేసుకుని రఫ్ తీసుకోవాలి. సైడ్ కట్స్ కోసం కటింగ్ ఇచ్చుకోవాలి. సైడ్ కట్స్ కోసం చివరి ఎడ్జెస్ నుంచి డబుల్ ఫోల్డింగ్ వేసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్చింగ్ వేసుకుంటూ కార్నర్ దగ్గర ఒక బాక్స్ లాగా టర్న్ అయ్యేలాగా ఫోల్డింగ్ పెట్టుకుంటూ వీడియోలో చూపించిన విధంగా స్టిచ్చింగ్ వేసుకుంటూ చివరి వరకు కుట్టుకోవాలి. చూసారు కదండి, కట్స్ దగ్గర డబుల్ ఫోల్డింగ్ వేసుకుని స్క్వేర్ షేప్లో రఫ్ తీసుకుని చివరి వరకు డబుల్ ఫోల్డింగ్ వేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. డ్రెస్ టర్న్ చేసి ఎడ్జెస్లో మరో స్టిచ్ వేసుకోవాలి. సైడ్ కట్స్ స్టిచ్చింగ్ డీటెయిల్గా కావాలి అంటే కామెంట్ చేయండి. చూసారు కదండి, సైడ్ కట్స్ అయితే చాలా బాగా వచ్చింది. సేమ్ ఇదే విధంగా మరో సైడ్ కట్స్ను స్టిచ్చింగ్ చేసుకోవాలి. డ్రెస్ అయితే చాలా బాగా వచ్చింది. 2 సైడ్స్ 2 కట్స్ కూడా స్టిచ్చింగ్ అయితే అయిపోయినాయి. పాకెట్స్ కూడా స్టిచ్చింగ్ చేసుకున్నాను. 2 సైడ్స్ కూడా పాకెట్స్ అయితే వేసుకున్నామండి. డ్రెస్ అయితే ఫినిషింగ్ చాలా నీట్గా వచ్చింది. డ్రెస్ అయితే చాలా క్లియర్ కట్గా వచ్చింది. ఫైనల్గా లుక్ అయితే చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డ్రెస్ అయితే కస్టమర్ వేసుకున్నాక చాలా బాగుంది. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది. డ్రెస్కి ఉన్న కాలర్ని, ఫ్రంట్ ఉన్న బటన్స్ని అలాగే ఉంచి ఫ్రిల్స్ రిమూవ్ చేసి సైడ్ కట్స్ స్టిచ్చింగ్ చేసి కుట్టడం వల్ల చాలా బాగుంది.